హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ చార్జ్మెన్ నోటిఫికేషన్ వచ్చింది కదా. సో ఆ చార్జ్మెన్ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేయాలి అనేది ప్రాసెస్ అనేది ఇప్పుడు చూద్దాం. ఇది కంప్లీట్గా ఇండియన్ నేవీకి సంబంధించిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేయాలి కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనం చూద్దాం. అలాగే మన ఛానల్లో టెక్నికల్గా నాన్ టెక్నికల్గా కూడా క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. సో ప్లేలిస్ట్లో ఎలక్ట్రికల్ సంబంధించి కానీ లేదంటే మెకానికల్ సంబంధించి కూడా సపరేట్ క్లాసెస్, అలాగే ఎంసీక్యూ బిట్స్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. అలాగే చార్జ్మెన్ సంబంధించి ఒక గ్రూప్ అనేది, టెలిగ్రామ్ గ్రూప్ అనేది ఉంది. అది డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది, అందులో మీరు డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు. ఫస్ట్ మీరు ఏంటంటే అప్లై చేసేటప్పుడు క్లియర్గా అప్లై చేయండి. ఈ అప్లికేషన్లో ఫస్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఆన్లైన్లో ఓపెన్ అయినప్పుడు మీ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఇక్కడ క్లిక్ చేయండి. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇది ఒక్క అప్లికేషన్ అయినా ఇండియన్ అప్లికేషన్ క్రియేట్ చేసుకోవచ్చు అని. సపోజ్ మీరు బీఎస్సీ అయితే మీరు ఎలక్ట్రికల్ అయినా మెకానికల్ అయినా ఏదైనా అప్లై చేసుకోవచ్చు, అంటే 2 or more అప్లికేషన్స్ని మీరు చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ లేదు మీరు ఓన్లీ డిప్లొమా పర్టికులర్ బ్రాంచ్ అయితే ఓన్లీ ఒకటి మాత్రమే అప్లై చేయడానికి అవుతుంది. ఇన్ కేస్ మెకానికల్ అయితే మీరు 2-3 అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు అప్లై చేసే ముందు మీ యొక్క ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్ లైట్ కలర్ ఉండాలి. సిగ్నేచర్ వచ్చేసరికి బ్లాక్ ఇంక్ పెన్తో సిగ్నేచర్ అనేది ఉండాలి. ఇంకా ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ అనేది ఓపెన్ అవుతాయి. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఓపెన్ అయిన వెంటనే మీకు టోటల్గా అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ ఇవన్నీ కూడా మీకు లాగిన్ డీటెయిల్స్ వచ్చేసరికి మీకు రిజిస్టర్ అయిన వెంటనే మీకు డీటెయిల్స్ అనేది మొబైల్కి అనేది వస్తుంది. ఇంకా న్యూ రిజిస్ట్రేషన్ అనేది క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతాయి. ఇంకా ఇక్కడ క్లిక్ టు నెక్స్ట్ అనేది క్లిక్ చేయాలి. అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి చదువుకొని గో టు ప్రీవియస్ ఆర్ ప్రొసీడ్, ఇక్కడ ఐ హియర్ బై అని క్లిక్ చేసి ప్రొసీడ్ అనేది క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అప్లికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ ఫాము ఓపెన్ అయ్యేటప్పుడు మీరు అన్ని బ్లాక్ లెటర్స్లోనే ఫిల్ చేయాలి, క్యాపిటల్ లెటర్సే. ఇక్కడ మిస్టర్ అయితే మిస్టర్, మిస్సర్స్ లేదంటే మిస్. అమ్మాయిలు పెళ్ళి కాకుండా ఉంటే మిస్, పెళ్ళి అయిన వాళ్ళు అయితే మిస్సర్స్, అబ్బాయిలు అయితే మిస్టర్ అని పెట్టాలి. సో నెక్స్ట్ మీ యొక్క నేమ్ 10th క్లాస్లో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము ఎంటర్ చేస్తారు. అలాగే ఫాదర్ నేము, మదర్ నేము, జెండర్. మేల్ అయితే మీకు ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది, 280 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు లేదు. అండ్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన వెంటనే క్లిక్ హియర్ టు గెట్ ఏజ్, మీరు ఇక్కడ క్లిక్ చేయగానే మీ ఏజ్ అనేది వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ గ్రూప్, సెలెక్ట్ గ్రూప్ డిస్ప్లేలో ఇక్కడ ఎలక్ట్రికల్, మెకానికల్, అలాగే ప్రొడక్షను, మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా వస్తాయి. అందులో మీరు క్లిక్ చేసుకోండి. మీ యొక్క ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఎస్ అని క్లిక్ చేయాలి. ఎస్ అని క్లిక్ చేస్తే నెక్స్ట్కి వెళ్తుంది. మీరు ఓబీసీ వచ్చేసరికి క్రిమీ లేయర్, నాన్ క్రిమీ లేయర్ ఉంటుంది. చాలామంది కన్ఫ్యూజన్లో క్రిమీ లేయర్ పెట్టేస్తారు. సో నాన్ క్రిమీ లేయర్ అనేది ఉంటుంది. సో క్రిమీ లేయర్ అనేది మీకు 6 lakhs కన్నా ఎక్కువ ఇన్కమ్ ఉండి, అలాగే మీ ఫాదర్ ఎంప్లాయ్ అయితే మీకు క్రిమీ లేయర్ కింద వస్తుంది. మీ ఫాదర్ ఎంప్లాయ్ కాకుండా మీది వైట్ రేషన్ కార్డ్ అయ్యి ఉంటే మీకు నాన్ క్రిమీ లేయర్ అనేది వస్తుంది. ఇంకా ఇక్కడ మైనారిటీ నో, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఇక్కడ ఇవన్నీ కూడా నోలే వస్తాయి మ్యాక్సిమం. అండ్ డిజేబుల్ పర్సన్ అయితే ఎస్ అయితే ఎస్ అని కొట్టి మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కాదంటే నో. మార్షల్ స్టేటస్ మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని పెడతారు, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్. ఇంకా నేషనాలిటీ ఇండియన్, స్టేట్ ఆంధ్రప్రదేశ్, లేదంటే మీ యొక్క ఏ స్టేట్ అయితే ఆ స్టేట్. రిలీజియన్, ఆధార్ నెంబర్ అనేది కంపల్సరీగా ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ 2 సార్లు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏదైతే మొబైల్ యూస్ చేస్తున్నారో అదే మొబైల్ ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఈమెయిల్ ఐడి కూడా 2 సార్లు ఎంటర్ చేయాలి. 2 కూడా ఒకే విధంగా ఎంటర్ చేయాలి. ప్రెజెంట్ అడ్రస్ అలాగే పర్మనెంట్ అడ్రస్ ఎంటర్ చేసి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసరికి ఓన్లీ అప్పర్ కేస్ లెటర్స్ మరియు నెంబర్స్ మాత్రమే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇంకా స్పెషల్ క్యారెక్టర్స్ ఇవేం అవసరం లేదు, ఓన్లీ అప్పర్ అండ్ నెంబర్స్ మాత్రమే ఉండి కన్ఫర్మ్ కూడా అదే క్లిక్ చేసుకొని సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే నెక్స్ట్ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ విధంగా ఓపెన్ అయ్యి వెరిఫై చేసుకోవాలి. మొబైల్ నెంబర్ వెరిఫై ఓటీపీ ఎక్కడ వెరిఫై చేయాలి, వెరిఫై మొబైల్ నెంబర్స్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ పార్ట్ 2 ఎడ్యుకేషనల్ టెస్ట్ సెంటర్ డీటెయిల్స్. సో ఎడ్యుకేషనల్ టెస్ట్ సెంటర్ డీటెయిల్స్కి వచ్చేసరికి మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది పెడతారు, సెకండ్, థర్డ్ 3 ప్రిఫరెన్స్ పెట్టుకోవచ్చు. తర్వాత మెట్రికులేషన్ ఆర్ క్లాస్ 10th, తర్వాత డిప్లొమా, డిగ్రీ. చాలామంది డౌట్ ఏంటంటే బీటెక్ అప్లై చేసుకోవచ్చు అని. యాక్చువల్గా ఇక్కడ బీటెక్ అయితే ఇవ్వలేదు, కాకపోతే అప్లై చేసినా కూడా ప్రాబ్లం అయితే ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి. అండ్
10th సబ్జెక్ట్స్ జనరల్ సబ్జెక్ట్సా లేకపోతే నార్మల్ సబ్జెక్ట్స్ అని అడుగుతున్నారు. సో మీరు యాక్చువల్గా 10th క్లాస్లో ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ మీరు ఎంటర్ చేసినా మీకు స్పేస్ అనేది ఉంటుంది కాబట్టి ఆ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఎంటర్ చేసేసండి. నేమ్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ యొక్క సర్టిఫికేట్ నెంబర్ మీకు సర్టిఫికేట్ నెంబర్ అనేది మీ సర్టిఫికేట్లో ఆ నెంబర్ అనేది కంపల్సరీగా ఉండాలి. అది రోల్ నెంబర్ అనేది కాకుండా పైన అబోవ్ ఉంటుంది. ఎస్బిటిఈటీకి అయితే రైట్ సైడ్ ఉంటుంది, 10th క్లాస్కి అయితే లెఫ్ట్ సైడ్ అనేది ఉంటుంది నెంబర్. అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఇది ఇచ్చారు. అండ్ టోటల్ మార్క్స్ ఆర్ సిజిపిఏ. ఇక్కడ మార్క్స్ అండ్ సిజిపిఏ. ఇక్కడ సిజిపిఏ ఎంటర్ చేస్తే 10కి ఎన్ని పాయింట్స్ వచ్చినాయి, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు పాస్ అయ్యారు. అండ్ డిప్లొమా కూడా సేమ్ ఎస్బిటిఈటీ. ఇక్కడ సబ్జెక్ట్స్ ఎలక్ట్రికలా, ఎలక్ట్రానిక్సా లేదా మెకానికలా, ఏ గ్రూప్ అయితే ఆ గ్రూప్ ఎంటర్ చేస్తారు. నేమ్ ఆఫ్ ది బోర్డ్ ఎస్బిటిఈటీ, సర్టిఫికేట్ నెంబరు, టైప్ ఆఫ్ ఎవాల్యుయేషను, సిజిపిఏ పర్సంటేజా. సపోజ్ ఇక్కడ మీకు పర్సంటేజ్ ఇస్తారు. ఇక్కడ 3250 మార్క్స్ కనుకుంటా మీ మార్క్స్. సో ఎన్ని మార్క్స్ వచ్చి ఇక్కడ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ పర్సంటేజ్ అనేది వస్తుంది. సో ఈ విధంగా వస్తే విశాఖపట్నం, ఇక్కడ హైదరాబాద్, చెన్నై ఈ విధంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ సర్టిఫికేట్ నెంబరు ఈ విధంగా ఓపెన్ చేసుకొని మీరు చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రిఫరెన్సెస్, కమాండ్ పోస్టింగ్. ఫస్ట్ ఈస్టర్న్ నేవల్ కమాండ్ అంటే విశాఖపట్నం వస్తుంది, వెస్టర్న్ నేవల్ కమాండ్ ముంబై, సదర్న్ నేవల్ కమాండ్ కొచ్చి, అండమాన్ నికోబార్. తర్వాత మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క డాక్యుమెంట్స్ ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి 20 to 50 KB ఉండాలి, లైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, సిగ్నేచర్ వచ్చేసరికి 10 to 20 KB ఉండాలి, బ్లాకింగ్ పెన్తో సిగ్నేచర్ ఉండాలి, సర్టిఫికేట్స్ వచ్చేసరికి 10 KB to 100 KB to 200 KB ఉండాలి. సో ఫోటోగ్రఫీ ఇవన్నీ కూడా కరెక్ట్గా అప్లోడ్ చేయండి. ఇక్కడ ఫోటోగ్రఫీ వచ్చేసరికి వైట్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను నేను, లైట్ బ్యాక్గ్రౌండ్. అండ్ సిగ్నేచర్ బ్లాక్ పెన్తో పెట్టారు. అండ్ ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డ్ ఎంటర్ చేసి ఆధార్ కార్డ్ ఎంటర్ చేశాను. కేటగిరీ సర్టిఫికేట్ ఓబీసీ, మెట్రికులేషన్ 10th క్లాసు, అలాగే డిప్లొమా ఆర్ డిగ్రీ సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎస్ అని క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే మీ యొక్క ఫీజు ప్రాసెస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫీజు ప్రాసెస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. టోటల్గా పేమెంట్ చేసుకోవాలి. యూపీఐ అయితే యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు. ఇన్ కేస్ మీకు ఫీజు పేమెంట్ ఏమైనా ప్రాబ్లం అయితే 1 day ఆగి మళ్ళీ పే చేయండి, ఎందుకంటే మీకు రీఫండ్ అనేది వచ్చేస్తుంది. లేదంటే మీకు టోల్ ఫ్రీ నెంబర్స్ కింద ఇచ్చారు, ఆ నెంబర్స్ మీరు కాల్ చేస్తే సరిపోతుంది. ఇంకా అప్లికేషన్ అనేది ఫీజు పేమెంట్ అయిన వెంటనే అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ విధంగా అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది ఓవరాల్గా కూడా. సో టోటల్గా మీరు సేవ్ చేసుకొని మీరు ప్రింట్ అయితే తీసుకోండి. ఇది అప్లికేషన్ అప్లై చేసే ప్రాసెస్. సో మన ఛానల్లో నెక్స్ట్ సిలబస్ ఇవన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.